లూకా సువార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. ఈ వాక్యం పర్యంతం. థ్యాంక్ యూ. ప్రార్థన. రాజలక్ష్మి గారు కాకలేటి రండి. దమ్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాగను నిత్య నివసన ప్రియపరులకు వందన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నాన్న బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. ఇదిగో ప్రభా, ఈ ఉదయకాల సభలో ప్రభా నాయన మహాశుక్రవారం తండ్రి, నాయన ఇంతవరకు సజ్జరేఖల గురించి ప్రభా ఈ 40 దినాలు తండ్రి మా మధ్యలో మీరుండి నీ దైవజనుల ద్వారా నాయన మీరు మాట్లాడిన మాటలను బట్టి హృదయంలోనైనా దాచుకుని ప్రభు అనుసరించి నడవటానికి సిద్ధపాటించిన రీతిని బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలు బాబు. నాయన ఈ 40 దినాలు ప్రభు నీ దైవజనులనైనా సంపూర్ణ ఆరోగ్యాన్ని శక్తిని ఇచ్చి నాయన ఆ బిడ్డని నాయన బోరగా వాడుకున్నారు తండ్రి. నీ సన్నిధిలో నీకు లెక్కలేని స్తోత్రాలు దేవా, నీకు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. ఇదిగో ప్రభు మరొకసారి నా కుటుంబంలో తండ్రి గడిచిన సంవత్సరంలో అయితే ప్రభు ఇదే తారీఖుని తండ్రి నా భర్త నాయన ప్రభు మరణాపాయంలో ఉన్నప్పటికీ తండ్రి మతి స్థిమితం లేక ప్రభా నేను ఎక్కడ ఉన్నానో నేను ఏం చేస్తున్నానో తెలియని రీతిలో ప్రభా నాయన గడిచిన సంవత్సరం 2వ తారీఖు రాత్రి ప్రభా నేను ఎంతగానో శోధించి వేదనించాను ప్రభా. కన్నీటితో ప్రార్థించాను తండ్రి నా భర్త కొరకు ప్రభా. సంఘమంతా ప్రార్థించింది తండ్రి. నాయన దైవజనులు కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తారు తండ్రి. కన్నీటి విడిచి నాయన జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా. ఈ సంవత్సరం నాయన ఇటు రీతిగా నీ సన్నిధిలో నిలబడి ప్రభా నా భర్త నేను ప్రభా నీ మాటలు వినడానికి ఇచ్చిన శక్తిని బలాన్ని బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను బాబు. అలాగే నా చిన్న కుమార్తె కూడా తండ్రి కన్నీటితో ప్రభా ఈ మందిరంలో తండ్రి ప్రభా తన తండ్రి కొరకు నాయన ఎంతగానో చింతించినది బాబు. నా కుమార్తె మాట కూడా ప్రభా మీరు ఆలకించి ఉన్నారని నేను నమ్ముచున్నాను ప్రభా. నా కుటుంబం అంతా ప్రభా నీ సన్నిధిలో ప్రభా నిత్యం ప్రభా నీ పాదాల చెంత తండ్రి నా మరణంత కాలం తండ్రి నీ సాక్షిగా నిలబెట్టుకోమని అడుగుచున్నాను దేవా. నీకు లెక్కలేని స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. ఇదిగో ప్రభోదయ కాలస్యంలో పాటల్లో మీరున్నారు తండ్రి, వాక్యంలో మీరున్నారు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను తోడుకుని వచ్చారు తండ్రి. నాయన ఎవరి వ్యాధి బాధలు ఉన్నారు ప్రభా ప్రతి ఒక్కరిని బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఆయన ఇంటి దగ్గర ఉన్న బిడ్డలను కూడా రాలాపోయి ఉన్నారో ప్రభా ఈ మాటలు విని గ్రహించి ప్రభా ఆ బిడ్డలు నాయన ప్రభా నా తండ్రి కొరకు నాయన నేను వెళ్ళలేకపోయానని నా అనారోగ్యం వరకు అని చింతించకుండా తండ్రి ఈ మాటలు విని ప్రభా బిడ్డల్లో నాయన హృదయంలో నాయన భద్రపరుచుకుంటానికి సహాయం దయచేయమని అడుగుచున్నాను దేవా. నీకు లెక్కలేని స్తోత్రాలు దేవా. అలాగే ప్రభు ఇదిగో మాటలు నాయన ఎవరైతే ప్రభు నాయన 7 ప్రభ నీ మాటల ద్వారా నాయన మాట్లాడారు వివరించారో తండ్రి ప్రభు ఆ బిడ్డలతో మీరున్నారని మేము నమ్ముచున్నాం దేవా. నీకు లెక్కలేని స్తోత్రాలు దేవా. నీకు అసాధ్యం అంటూ ఏది లేదనైనా సమస్తం సాధ్యమే కదా నాయన. నీకు లెక్కలేని స్తోత్రాలు మరొకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభా. కూడి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరొకసారి నాయన నన్ను కూడా జ్ఞాపకం చేసుకోను ప్రభా. నా ప్రార్థనలో తప్పులుంటే మన్నించి ఈ కొద్ది చిన్న ఆరాధన నీ పాదాల చెంత చేర్చుకోను ప్రభా. త్వరలో రాను యేసయ్య నామమును బట్టి బతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి నీకు నాత్మానంచును గొప్పయార్బా తమ్ము చేసి కూలిపోతివా ఆత్మా ఆశరణ్య అవిమోచక ద్రోహరహిత చంపే నిను నా దోషమే గదా ఆత్మా ఆశరణ్య
విమోచకా. తలలు వంచాము. తండ్రి దేవా యేసయ్య, మీ సన్నిధానంలో నిలబడి మీరు సిలువలో పలికిన 7వ మాట ధ్యానించుండగా మీ కృప మా అందరి చుట్టూ ఉంచండి. మాట్లాడుతున్న నాతో మీరు ఉండండి ప్రవ్వా. నా నోటికి బూరగా మీరు ఉండండి. మీరు మాతో మాట్లాడమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన సంఘస్థులందరికీ, సంఘ కాపరి గారికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుక్రవారపు శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. చివరిది 7వ మాట. చివరిది అంటే అసలు 7 అన్న నెంబర్కి మీనింగ్ మనందరికీ తెలుసు. యాజ్ ఎ క్రిస్టియన్స్గా పరిపూర్ణమైనదని. ఆయన ఏ ఉద్దేశం మీదైతే ఈ భూమి మీదకి వచ్చారో అది సంపూర్ణమైనది. మనం 7 అన్న సంఖ్యని పాత నిబంధనలో ఫస్ట్లోనే చూస్తాం. మనం ఆయన సృష్టిని 7 రోజుల్లో 6 రోజుల్లో ముగించి 7 రోజున విశ్రాంతి తీసుకుని ఇదంతా బాగున్నట్టు చూశారు. కానీ కాలక్రమేణా పాపం పెరుగుతూ 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 ఆయన చాలా బాధపడ్డారు. ఒక తరాన్ని మొత్తం నిర్మూలం చేశారు నోవాహు కాలంలో. ఈ విషయాలు మనందరికీ తెలుసు. తర్వాత అప్పుడు ప్రామిస్ చేశారు ఏమని, ఇకపైన నేను మనుష్యుల్ని నాశనం చెయ్యను అని చెప్పి. అసలు మనిషిని దేవుడు ఎందుకు పుట్టించాడండి? మిగతా అన్ని జీవుల్ని కూడా కలుగును గాక అని మాత్రం అన్నారు. మనుష్యుని మాత్రమే ఆయన చేతులతో ఆయన స్వరూపంలో ఆయన జీవాత్మ ఊది పుట్టించారండి. అంటే మనిషికున్న ప్రాధాన్యత మనుషులు తెలుసుకోలేకపోతున్నారు. కానీ జగత్తు పునాది వేయబడక మునుపు ఆయన కుమారుణ్ణి ఈ మనుషుల కోసం బ్యాకప్గా ప్లాన్ బిగా ఆయన రెడీ చేసి పెట్టుకున్నారు. మనం ఇప్పుడు హెబ్రీలకు రాసిన పత్రిక 10:8 చూసినట్లయితే, రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేయుచున్నాడు. ఆయన బలియు అర్పణ కోరలేదు. దానికి రిఫరెన్స్గా మనం చూసినట్లయితే తీయొద్దు కానీ యెషయా 1:11, హోషేయ 6:6, కీర్తనలు 46-8 వరకు చూసినట్లయితే దేవుడు చెప్పేది, నేను దహన బలులు కోరుకోవట్లేదు కానీ మీ విరిగి నలిగిన మనస్సును మాత్రం కోరుకుంటున్నానని చెప్పన్నాడు. ఎవరికైనా అలాగా నార్మల్గా చెప్తే అర్థమవుతుందా అండి? అర్థం కాదు. అందుకని చెప్పి ఆయన ఏం చేశాడంటే, రక్తం చిందించకుండా పాపక్షమాపణ లేనే లేదు. ఆయన నీతిమంతుడైన తన కుమారుణ్ణి జగత్తు పునాది వేయబడక ముందే రెడీ చేసి పెట్టుకుని ఈ మానవాళి కోసం ఇచ్చేశాడండి. ఆయన పుట్టినప్పుడే మనం అనుకోవచ్చు, ఆయన పుట్టిన పెరిగిన ఏ స్టేజ్లో ఉన్నప్పటికీ ఆయన నీతిమంతుడుగానే ఉన్నాడు. ఇన్ని 33.5 years ఆయన బతికుండి మన కోసం ప్రాణం పెట్టాల్సిన అవసరం ఏముందండి? మనుషుని రక్తం వలన దైవ మానవుడి రక్తం వల్లనే మనకి పాప పరిహార్థం అయిపోతే ఆయన పుట్టినప్పుడే చనిపోయి ఉండొచ్చు. కానీ ఆయన 33.5 సంవత్సరాలు మన కోసం ఏం చేశారండి? ఏ విధంగా మనం జీవితం జీవించాలో నేర్పించారు. మంచిగా ఒక మనిషిగా పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కూడా ఆయన దరిద్రుడిగానే బతికాడండి మన కోసం. ఆయనకి పవర్స్ లేక కాదు, ఆయన ప్రతి పవర్ని దేనికి వాడాడు? స్వస్థపరచడానికి. ఎవరిని స్వస్థపరిచాడండి? కనబడిన ప్రతి ఒక్కరిని స్వస్థపరచుకుంటూ వెళ్ళిపోయాడు దేవుడు. ఎవరైతే విశ్వాసంతో నమ్మకం ఉంచారో వాళ్ళని మాత్రమే స్వస్థపరిచాడండి. ఇప్పుడు మనం దీన్ని బట్టి చూడాల్సింది ఏంటంటే, ఆయన
ఈ సిలువ పైన పలికిన 7వ మాట ద్వారా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఆయన ఏం పరిపూర్ణం చేశాడు? పాత నిబంధనలో ప్రవక్తలు పలికిన ప్రతి వాక్యాన్ని కూడా నెరవేర్చారు. అదేవిధంగా ఈ లాస్ట్ మాటలో కూడా ఆయన నెరవేర్చిన మాట ఎక్కడుందంటే మనకి కీర్తనలు 31:5 ఉంటుందండి. ఒకసారి చూస్తారా? చాలండి. ఆయన లాస్ట్ వర్డ్ కూడా ప్రవచనాన్ని నెరవేర్చి పరిపూర్ణం చేశారండి ఆయన జీవితాన్ని. అదేవిధంగా ఆయన్ని గురువారం నైట్ నుంచి కూడా హింసిస్తూనే ఉన్నారండి. ఆయన అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు, లేనిపోని మాటలన్నీ చెప్పారు. కానీ ఆయన్ని ఎంత హింస పెట్టినా కానీ ఆయన ప్రాణం మాత్రం తీయలేకపోయారు. ఎందుకు తీయలేకపోయారు? మనం ఒక్క దెబ్బ కొట్టారంటే, లేకపోతే ఆయన కొరడాలతో కొట్టారు, ఇష్టం వచ్చినట్టు హింసించారు. మనలో ఎవరమైనా కానీ ఆయన తిన్న దాంట్లో జస్ట్ 0.1% పెయిన్ అనుభవించినా కానీ ఇమీడియట్గా చచ్చిపోతాం మనం. కానీ ఆయన మాత్రం చంపలేకపోయారు. సిలువ మీద వేసేసి ఆయన వస్త్రం కోసం చీటీలు వేసుకుంటా దేనికోసం వెయిట్ చేస్తున్నారండి? ఏమన్నా బర్డ్స్ వచ్చి ఆయన గ్రద్దలు, రాబందులు ఇలాంటివి ఏమన్నా వచ్చి ఆయన హింసిస్తాయేమో అని చెప్పి. కానీ ఆయన ప్రాణాన్ని మాత్రం తీయలేకపోతున్నారు. ఎందుకనండి? యోహాను సువార్త 10:17-18 ఒకసారి చూసినట్లయితే, చూసినట్లయితే ఆయన ప్రాణం మీద ఆయనకు అధికారం ఉందండి. ఆయన చేసి ప్రతిదీ కూడా ఆయన తెలిసే చేస్తున్నాడు. ఎవరి కోసం చేస్తున్నాడండి? పాపులమైన మన కోసం. మనమందరం కూడా ఏదో క్షణంలో ఏదో టైంలో పాపం చేసే ఉంటామండి. చేయకుండా ఎవ్వరం ఉండం. ఎందుకంటే మన జన్మమే పాపం ద్వారా కలుగుతుంది. మనందరి కోసం ఆయన సిలువలో బలి అయ్యి ఆయన రక్తంతో మనల్ని కడిగాడండి. 2026 సంవత్సరాలు గతించిపోయినాయి గుడ్ ఫ్రైడేస్ మనం సెలబ్రేట్ చేసుకుని. అయినా కానీ ఆయన ఇంకా దేనికోసం వెయిట్ చేస్తున్నారు? మారుతారు, నా కోసం వస్తారండి. ప్రతి ఇయర్ ఒక్కరు మారినా ఆయన హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారండి. ఇక నుంచి అయినా మనం ఆయన మాటని మనం అనుసరించినట్లయితే నిజంగా ఆయన ఈ భూలోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టిన దానికి ఒక అర్థం ఉంటుందండి. ఆయన మనం దేనికోసం అప్పగించబడ్డాడో ఒకసారి చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 1:4 చూద్దామండి. దుష్టత్వం నుంచి మనల్ని విమోచించాలని మన పాపముల కోసం ఆయన అప్పగించుకున్నారు. ఎఫెసీ 5:2 అండి. మనం పరిమళ సువాసనగా ఉండటం కోసం దేవుడు తనను తాను అప్పగించుకున్నారండి. పరిమళ సువాసన అంటే ఎవర్ లాస్టింగ్ ఫ్రాగ్రెన్స్ అనమాట. మనం ఎప్పుడు ఫ్రెష్గా అంటే నీతిమంతులుగా ఉన్నట్లయితే అవన్నీ ఉండి లక్షణాలు అన్నమాట అవి. నెక్స్ట్ ఎఫెసీ 5:27 చూసినట్లయితే, సంఘం అంటే ఎవరండి? మనమందరం మన ఫ్యామిలీ, మనకు తెలిసిన వాళ్ళందరూ కూడా మనల్ని పరిశుద్ధంగా ఉంచడం కోసం తన్ను తాను అప్పగించుకున్నారండి. ఇవన్నీ దేవుడు మనకి ఇచ్చిన గిఫ్ట్స్ అన్నమాట. ఆయన ప్రాణం ఇచ్చేయడం అన్నది ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, అసలు బాధపడలేదు. మనం లూకా 23:46 అంటే ఈ 7వ మాటను చూసినట్లయితే, ఒకసారి ఆగండి. గొప్ప శబ్దంతో కేక వేశారండి. ఈ 7 మాటల్లో కూడా ఆయన 2 సార్లు మాత్రమే గట్టిగా మాట్లాడినట్లు మనం చూస్తాం. ఒకటి, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావన్నప్పుడు ఒకసారి, లాస్ట్లో ఇది ఎలాగంటే ఒక
మనకు అర్థమయ్యేలా చెప్పుకుంటే ఒక ఒక అబ్బాయి వాళ్ళ నాన్న కోరుకున్న దాన్ని సాధించేటప్పుడు చెప్తాడు కదా, నాన్న నువ్వు అనుకున్నది నేను సాధించి చూపించాను అని ఒక గర్వంతో చెప్తాడు కదా. ఆ విధమైన గర్వంతో చెప్పిన మాట ఇది. నువ్వు నాకు అప్పగించిన పనిని నేను పరిపూర్తి చేసుకుని వస్తున్నాను, నా ప్రాణాన్ని నీకు అప్పగిస్తున్నాను, మళ్ళా నేను దాన్ని తీసుకుంటాను నువ్వు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి అని చెప్పి ఆయన బాధతో కదండి, మిగతా ముందు మాటలు మనం బాధతో చూసినా కానీ ఈ మాట పరిపూర్ణమైందని ఆయన గర్వంగా ప్రకటించారండి. ఇప్పుడు ఆయన మనం గిఫ్ట్ ఇచ్చారు ఆయన ప్రాణాన్ని, మనం ఆయనకి రిటర్న్గా ఏం గిఫ్ట్స్ ఇవ్వగలుగుతామండి? గిఫ్ట్స్ ఇవ్వాలి కదా, రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి కదా మనం కూడా. 1 పేతురు 4:19 ఒకసారి చూస్తారా? ఏం అప్పగించుకోవాలండి మనం? ఆయన తన ప్రాణాన్ని తన దేహాన్ని మన కోసం అప్పగించుకున్నారు. మనం మన ఆత్మను దేవుడికి అప్పగించుకోవాలి. అదేవిధంగా రోమా 6:19 చూసినట్లయితే చాలండి. మన బాడీని దేవుడికి అప్పగించుకోవాలండి. ఫస్ట్ ఆత్మను అప్పగించుకోవాలి మన రిటర్న్ గిఫ్ట్ కింద. సెకండ్ది మన బాడీని, మన శరీరాన్ని. ఫస్ట్ మనం ఆత్మీయంగా మనం ఈ లోక ఆశల్ని కానీ కోరికలను కానీ జయించగలిగితే ఆటోమేటిక్గా మన బాడీ అన్నది దానికి తగ్గట్టు అప్పగించుకోగలుగుతామండి. మనం నమ్మిక మాత్రం ఉంచాలి. దేవుణ్ణి నమ్ముతాం మనం, కానీ తర్వాత మధ్యలో పేతురు వలె ఆయన సముద్రం మీద నడిచాడు కదండి. పేతురు నడుస్తూ సగం దూరం వరకు నడిచిన తర్వాత అవిశ్వాసం, ఆ విధమైన అవిశ్వాసంతో మనం ఉన్నట్లయితే ఎన్ని గుడ్ ఫ్రైడేలు వచ్చినా ఏం చేసినా కానీ దేవుడు మన కోసం చనిపోతూనే ఉంటారు. మనం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇలా సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటాం. ఇది మనకి జస్ట్ ఫ్రైడేలా కాకుండా ఒక గుడ్ ఫ్రైడే ఎప్పుడవుతుంది అంటే మనం ఆయనకి మన శరీరాన్ని మన ఆత్మని అప్పగించుకోవాలి. అదేవిధంగా కీర్తనలు 37:5 ఒకసారి చూసినట్లయితే చాలండి. మీ మార్గమును యెహోవాకు అప్పగించుము. మనం మన బాడీని అప్పగించుకోవాలి, ఆత్మను అప్పగించుకోవాలి. మన వేని కూడా మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం, ఏ విధంగా వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, ప్రతిదీ కూడా మన తలంపులు మన ఆలోచనలు అన్నీ కూడా దేవునికి అప్పగించుకున్నట్లయితే మనం నిజంగా ఈ గుడ్ ఫ్రైడే చేసుకున్న దానికి ఒక అర్థం ఉంటుందండి. ముందు చెప్పిన 6 మాటలు, లాస్ట్లో చెప్పిన 7వ మాట, ఆయన మన కోసం వచ్చి ఆయన ప్రాణాన్ని అప్పగించి ప్రవచనాలన్నింటినీ నెరవేర్చారు. మనం ఇప్పుడు హ్యాపీగా తిరుగుతున్నాము, ఉంటున్నాము. కానీ ఈ లోకయాత్ర అన్నది కొంతకాలమేనండి. ఇది అయిపోయిన తర్వాత కూడా మనం కూడా మన దేహాన్ని వదిలినప్పుడు మన ఆత్మల్ని ధైర్యంగా దేవుడికి అప్పగించే స్థితిలో మనం ఉండగలగాలండి. ఎలాగంటే మనల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి. ఆ విధంగా ఉండడానికి దేవుడు మన కృపను అనుగ్రహించాలని ఈ సమయం ఇచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు తన వినికిడిలో దీవించును గాక.